అమ్మా! ఉలిక్కిపడి నిద్రలేచాడు రవి. అప్పటికే రవి గావు కేకకి చుట్టూ చేరిన విద్యార్థులు ఏమైంది అన్నారు ఒక్కసారిగా. శిబిరం చుట్టూ ఇంకా చీకటి. అంటే శంకు, పోలీసులు. శంకు రాత్రి నుంచి కనబడ్డం లేదని చెప్పానుగా. జవహర్ జోక్యం చేసుకున్నాడు. ఏమైంది రవి? ఇంకా సావేరి పెళ్లి కాలేదుగా అడిగాడు రొప్పుతూ. లేదు, ఇంకా 2 గంటల టైం ఉంది. అంటే నేనింతసేపు కలగన్నానన్నమాట. పైకి లేచాడు. కలేమిటి రవి? పీడకల వచ్చింది సార్. ఇప్పుడు నేనేం చేయాలో నాకు బోధపడిపోయింది. రవి బయలుదేరాడు. ఎక్కడికి? వారించాడు జవహర్. చెల్లెలు పెళ్లిగా. నేను లేకుండా అది పెళ్లి చేసుకోదు సార్. పిచ్చిపిల్ల నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. హఠాత్తుగా రవిలో ఈ సంచలనం ఏమిటో వారికెవరికీ అర్థం కాలేదు. మరో అరగంటలో రవి తన ఇంటిలో అడుగు పెట్టాడు. రాజమార్గంలో కాదు, రహస్యంగా, గోడపై నుంచి. లోపల పెళ్లికొడుకులా ముస్తాబైన రాజేందర్ని చూడగానే నవ్వాడు కర్కశంగా. హఠాత్తుగా పెళ్లి పందిరిలో కలవరం మొదలైంది. పెళ్లి మంటపానికి సమీపంలో కూర్చున్న ఆహ్వానితులంతా అవాక్కై చూస్తున్నారు. ఏమయ్యాడు? పెళ్లికొడుకు అదృశ్యం కావడమేమిటి? ఒకవేళ రాజేందర్ మనసు మార్చుకున్నాడా? లేకపోతే అందరూ తలో మాట అంటుంటే వీర్రాజుకి మతిపోయినట్టయింది. ఇలాంటి అవాంతరాన్ని అతడు ఊహించలేదు. తెల్లవారేలోగా పెళ్లి తంతు ముగించి సమస్యను ఓ కొలిక్కి తీసుకువద్దామనుకుంటే ఇలా జరిగిందేమిటి? అప్పటికి డిఐజీతో మాట్లాడి ఊరి చుట్టూ పోలీసు బలగాన్ని దట్టంగా ఏర్పాటు చేయించాడు. ఆందోళనగా చుట్టూ పేరుకున్న నిశీధిని చూస్తూ ఎస్పీ సాగర్కి కబురు చేయాలనుకుంటుండగా ఇంటికి అభిముఖంగా ఓ పోలీస్ జీపు ఆగింది. అందులోంచి దిగిన ఎస్పీ సాగర్ని చూస్తూ, రండి ఎస్పీ గారు, నేను మీ దగ్గరికే రావాలనుకుంటున్నాను అన్నాడు రాజేందర్ సంగతి చెబుతూ. గుడ్ సైన్. మీరు నా దగ్గరికి రావాలనుకోవడం కాకతాళీయమే అయినా నేను మీ దగ్గరికి వచ్చాను. సర్కాస్టిక్గా నవ్వాడు. ఏం? వీర్రాజు అనుమానంగా చూశాడు. చాలా తప్పుల నుంచి తెలివిగా తప్పించుకున్న వీర్రాజు గారు, నౌ యు ఆర్ అండర్ అరెస్ట్. ఓ మిస్సైల్లా పదునుగా దూసుకుపోయింది. ఏమిటి మీరంటున్నది? అప్పటికే వచ్చిన అతిథులు అప్రతిభులై సమీపించారు. ఎస్ మిస్టర్ వీర్రాజు, రాత్రి గాయపడిన కానిస్టేబుల్ చనిపోయాడు కొన్ని నిమిషాల క్రితమే. అతడు చనిపోవడానికి నన్ను అరెస్ట్ చేయడానికి సంబంధం ఏమిటి? చాలా ఉంది వీర్రాజు. రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో నేరాన్ని మరోమారు శంకుపైకి నెట్టాలని పూర్వంలాగే మీ వాళ్ళని ఆయుధాలతో రంగంలోకి దించారు. మీ వాళ్ల కాల్పులకే మా కానిస్టేబుల్ దారుణంగా గాయపడ్డాడు. అబద్ధం కాదు, నిజమని నిరూపించడానికి నా దగ్గర బలమైన సాక్ష్యం ఉంది వీర్రాజు. మీకు తెలియని విషయం ఏమిటంటే మీ ముఠాలోని దుర్గయ్య అనబడే వ్యక్తి రాత్రే మా చేతికి చిక్కాడు. వాడి ద్వారానే అంతా తెలుసుకున్నాను. తెల్లమొహం వేశారేం వీర్రాజు గారు? ఒక అమాయకుడి ప్రేమని బలి చేసుకోవడానికి ఇన్ని పావుల్ని తెలివిగా నడిపిన మీ కథ ముగిసిపోయిందనా? కమాన్. 1 మినిట్ సార్. అప్పుడు వినిపించింది రవి కంఠం. షర్టుపై రక్తపు మరకలతో ముందుకు నడుచుకు వచ్చిన రవి, నన్ను అరెస్ట్ చేయండి అన్నాడు. ఏమైందిరా? ఆందోళనగా చూశాడు వీర్రాజు. డాడీ, యు ఆర్ టూ లేట్. రవి దవడ కండరాలు బిగుసుకున్నాయి. ఏమిటి? ఎందుకు ఇలాంటి ప్రశ్నలు? మీరు ముందే వేసుకుని ఉంటే మన ఇద్దరి కథ ఇలాంటి మలుపు తిరిగేది కాదు. జరిగిన తర్వాత ఇలా జరిగి ఉండకపోతే బావున్నని ఆలోచించే మనిషి ఆ నిలకడని, విచక్షణతని ముందే పాటించి ఉంటే ఈ ప్రపంచంలో చాలా అనర్థాలు ఆగిపోయేవి డాడీ. ఇంత పరపతి గల మీకు ఆ సత్యం అన్వయిస్తుందని చెప్పడానికి సాక్ష్యం ఇప్పుడు జరిగిన సంఘటనలే. డాడీ, నేను రాజేందర్ని హత్య చేశాను. వాట్? ఎస్పీ సాగర్ అప్రతిభుడయ్యాడు. ఎస్ సార్. ఓ 10 నిమిషాల క్రితం రాజేందర్ని పొడిచి చంపేసిన నేను వాడి శవాన్ని బాత్రూంలో ఉంచాను. అక్కడ గాలి స్తంభించిపోయింది. డాడీ, రవి కళ్ళ నుంచి నీళ్లు చిమ్ముతున్నాయి. విధి ఎంత చిత్రమైనది. నేను తెలుసుకునేసరికి ఆలస్యమైపోయింది. ఒకవేళ మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి ఎస్పీ గారు ఓ అరగంట క్రితం వచ్చినా ఈ పెళ్లి ఆగిపోయేది. నేను ఈ హత్య చేసేవాడిని కాదు. ఆ కొద్దిపాటి ఆలస్యం నా బ్రతుకు గతి తప్పేట్లు చేసింది. దీనికంతటికీ కారణం మీరు. మీరు చేసిన పాపాలకి ప్రాణం వచ్చింది. అవే మన పాలిట శాపాలై మన ఇద్దరినీ కాటేశాయి. డాడీ, నిన్నటి తరానికి చెందిన మనిషిగా మీరు మీ ఆధిపత్యాన్ని కాపాడుకోవాలనుకుంటే ఈ తరం మనిషిగా నేను నా చెల్లి బ్రతుకుని నిలబెట్టాలనుకున్నాను. తండ్రిగా మీకు బిడ్డలపై మమకారం లేకపోయినా అన్నగా సెంటిమెంటుతో నా చెల్లికి న్యాయం చేశాను. అనుభవించండి. కనీసం ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం అయితే
దీనికంతటికీ మీరే కారణమని తెలుసుకుని ఎక్కడున్నాడో తెలియని శంకుని పిలిపించి నో అరిచాడు వీర్రాజు. ఆ కేక తన సార్వభౌమాధికారానికి ప్రతీకలా, ఇంకా చావని తన అహంకారానికి అసలైన అర్థంలా ఉంది. యువర్ ఆనర్, బోన్లో నిలబడ్డ ఎస్పీ సాగర్ కంఠం క్షతగాత్రుడైన ఇంకా మొక్కవోని ధైర్యంతో పోరాటం సాగించే సైనికుడిలా న్యాయమూర్తి వైపు చూశాడు. నేను మాట్లాడుతున్నది ఒక జిల్లా వ్యవస్థకి అధిపతి అయిన పోలీస్ సూపరింటెండెంట్గా కాదు, సంఘంలోని ఒక వ్యక్తిగా, ఈ నేలపై పుట్టిన ఒక మనిషిగా. హఠాత్తుగా కోర్టులో నిశ్శబ్దం ఆవరించింది. ఓ అసాధారణమైన సంఘటనగా రూపుదిద్దుకున్న ప్రేమ కథకి ప్రేక్షకుల్లా, శ్రోతల్లా వచ్చిన పత్రికా విలేకరులతో, జనంతో క్రిక్కిరిసిన గ్యాలరీలోని ప్రతి వ్యక్తి ఉత్కంఠగా చూస్తున్నాడు. నా ఎదురుగా మరో బోనులో నిలబడ్డ రవి అనబడే ఆ యువకుడు ఓ హంతకుడు. తన మేనబావని, తన చెల్లికి కాబోయే భర్తని అతి దారుణంగా హత్య చేసిన నేరస్తుడు. నిజమే, కానీ ఎందుకలా చేశాడు? ఏ వ్యవస్థ అతన్ని మార్గానికి మళ్లించింది? యువర్ ఆనర్, దారి తప్పుతున్న యువతలో అతడు ఒకడైనా అలా దారి తప్పడానికి, 100 ఏళ్ల భవిష్యత్తుని చేజేతులా విచ్ఛిన్నం చేసుకుని ఇలా దోషిగా నిలబడ్డానికి కారణమేమిటి? మన వ్యవస్థ, సామాజిక పరిణామంతో పాటు మార్పు రాని నేటి మనిషి మానసిక స్థితి. అసలు సామాజిక పరిణామం శూన్యంలో జరిగిందా? లేదు. తెగల సంఘర్షణ, జాతుల రాపిడి, ఆటవికుల యుద్ధాలు, అభిమాన దురభిమానాలు, స్వార్థం, క్రౌర్యం, ఆధిక్యత, న్యూనతలు గల విరుద్ధ శక్తుల పోరాటాలు. ఇది మన చరిత్ర. కానీ ఆటవిక దశలో ఈ వర్గ విభేదాలు లేవు, వ్యత్యాసాలు లేవు. బ్రతకడం ఒక్కటే అప్పటి సమస్య. కానీ ఇప్పుడు పాత కొత్త సామాజిక వ్యవస్థల మధ్య తీవ్ర ఘర్షణ సాంఘిక నీతిగా మారింది. సర్వనాశనం తర్వాతనే నూతన నాగరికత నిలదొక్కుకోవడం ఇప్పటి సామాజిక సత్యమైతే అందులో ఒక సమిధ రవి అనబడే ఈ ముద్దాయి క్షణమాగి నిర్వేదంగా చూస్తూ అన్నాడు. పాపపుణ్యాలు అందని నిర్మలమైన మనస్సుతో ఓ పసికందులా బ్రతికినవాడు శంకర్ అనబడే ఓ అబ్బాయి. తన యవ్వన జీవితపు ప్రాంగణంలో అడుగెడుతూ తొలి మెట్టుపై నిలబడినప్పుడే సావేరి అనబడే మరో ముగ్ధకి మనసిచ్చాడు, పుచ్చుకున్నాడు. అదే నేరమైంది. ఆ తర్వాత ఎన్నెన్నో ప్రతిబంధకాలు, సమస్యలు. కనిపించని దేవుడికి మొరపెట్టుకున్నాడో, నేలకు దిగిరాని నీలాకాశంలోకి చూస్తూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడో, తన బాధని తనలోనే నిక్షిప్తం చేసుకుంటూ నిశ్శబ్దంగా భరించాడు. అక్కడ తిరిగిన చిన్న మలుపు సావేరి శంకులు దూరంగా పారిపోవడానికి కారణమైంది. అదే వీర్రాజులాంటి అహంకారిని రెచ్చగొట్టే విషయమైంది. కట్టడి చేసి ఓడిన ఆ వ్యక్తి డిఎస్పీ సింహాద్రి లాంటి వ్యక్తిని తన పరపతితో కొన్నాడు. డబ్బును విరజిమ్మి శంకుని శాశ్వతంగా దూరం చేయమని ఆదేశించాడు. ఆహుతయ్యేవాడేమో కానీ తనను నేరస్తుడిగా మార్చే ప్రయత్నమే కాకుండా తనకు తల్లి, బామ్మ అన్నీ అయిన లక్ష్మమ్మని, కనీసం ఒక వృద్ధురాలు అన్న జ్ఞానం సైతం లేకుండా చిత్రవధ చేస్తుంటే జీవితంలో తొలిసారి తనను తాను నిగ్రహించుకోలేకపోయాడు. డిఎస్పీ సింహాద్రి చావుకి కారణమయ్యాడు. భయంతో అజ్ఞాతంలోకి పోయాడు. ఇట్స్ నథింగ్ బట్ ఏ కల్పబుల్ హోమిసైడ్ విచ్ అక్యూర్డ్ వితౌట్ ఎనీ ఇంటెన్షన్ టు కాజ్ డెత్. అది అవకాశంగా భావించాడు వీర్రాజు. బ్రతుకు చీకటిలో మగ్గిపోతూ తను ప్రేమించిన యువతిని కలుసుకోవాలని ఓ అపరాత్రి వస్తే అతన్ని చంపే ప్రయత్నం చేయబోయి అది విఫలం కాగా అతడికి సహకరించిన ఓ ముఠా నేరాన్ని శంకుపైకి నెట్టి తీవ్రవాదిగా నిరూపించాలని ప్రయత్నించాడు. రవి చలించిపోయాడు ఇదంతా చూసి. తను అమితంగా ప్రేమించే చెల్లెలు రాజేందర్ లాంటి ఓ నేరస్తుడికి భార్యగా మారే క్షణాలు దగ్గర పడుతున్నాయి. ప్రభుత్వాన్ని, చట్టాన్ని అర్థించాడు తన చెల్లికి న్యాయం చేయమని. కానీ రవి అభ్యర్థనకు చలించని చట్టాన్ని కాపాడే ఒక వర్గం వీర్రాజు అహంకారానికి అమ్ముడుపోయింది. అతడికే న్యాయం చేయబోయింది. యువత తిరగబడింది. అది ఓ ఉద్యమంగా మారింది. అయినా లాభం లేకపోయింది. అన్ని మార్గాలు మూసుకుపోయాయి. అంతే, ఒక శాశ్వతమైన న్యాయం కోసం రవి మరో మార్గం లేక రాజేందర్ని హత్య చేశాడు. ఎస్, కానీ దానికి మోటివ్ ఏమిటి? భావరహితంగా చూశాడు చుట్టూ. పరిస్థితుల ప్రేరణ. తన కన్న తండ్రి తనను రక్షించాల్సిన చట్టం చేతులు ముడుచుకు కూర్చుంటే మతిస్థిమితాన్ని కోల్పోయినంత ఉద్రేకంతో ఈ నేరానికి పాల్పడ్డాడు. ఇట్స్ లునాటిక్ యాక్ట్ బట్ నాట్ ఇంటెన్షనల్ మర్డర్. ఒకవేళ సకాలంలో తన విన్నపాన్ని చట్టం విని ఉంటే, లేదు తన తండ్రిలో జ్ఞానోదయమై హఠాత్తుగా మార్పు జరిగి ఉంటే
అదే కాని నాడు ఏ దేవుడో ప్రత్యక్షమై తను కోరిన ఓ సాధారణమైన ప్రార్థనని మన్నించి ఉంటే ఇలా జరిగేదా? అందుకే ఈ నేరం చేశాడు. యువర్ ఆనర్, ఈ సంఘటనల్లో ముఖ్య నేరస్తుడు వీర్రాజు. వీర్రాజు లాంటి వ్యక్తులలోని ఆ ఉన్మాదమే ఈ వ్యవస్థని అస్తవ్యస్తం చేస్తున్నది. ఎందరో యువకుల బ్రతుకులని నిర్వీర్యం చేస్తున్నది కూడా. యువర్ ఆనర్, ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా నా ఈ వాదన మీకు అసంబద్ధంగా అనిపించవచ్చు. ఓ నేరస్తుడి తరపున నేను ఇలా మాట్లాడడం సమంజసం కానిదిగా మీకు అనిపించవచ్చు. కానీ ఓ పరిశోధన నిమిత్తం ఇక్కడికి వచ్చిన నేను ముందు స్పందించాను. తెలియకుండానే ఈ కథలో నేను ఓ పాత్రనైపోయాను. ఇక్కడ నా అభ్యర్థన ఒక్కటే. చట్టం అన్నది కేవలం శారీరక రక్షణ ఇచ్చే సాధనం కాకూడదు. మానసికమైన సంఘర్షణకి కారణం కావాలి. మనిషి బ్రతికే హక్కులాగే ప్రేమించే హక్కుని నియమబద్ధంగా ఇవ్వగలిగే శాస్త్రం కావాలి. లేనినాడు ఈ నేలపై ఏ ప్రేమ కథ ఊపిరి పోసుకోదు. ఏ ప్రేమికుడు ఇక తన కథని సుఖాంతం చేసుకోలేడు. సో నిన్న మొన్నటి రోమియో జూలియట్, సలీం అనార్కలి లాంటి విషాద కథల ముగింపులు పునరావృతం కాకూడదు అనుకుంటే కనీసం 20వ శతాబ్దమైన త్రికరణ శుద్ధిగా ప్రేమించుకున్న లేత హృదయాలకు న్యాయబద్ధంగా నీడనివ్వాలి అంటే న్యాయాలయాలు, దేవాలయాలు కావాలి. తమ మనసుల్ని నివేదించుకోలేని నిస్సహాయుల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి. దట్స్ వాట్ ఐ అప్పీల్ సర్. కానీ సాలోచనగా చూస్తూ అన్నాడు న్యాయమూర్తి. న్యాయాన్ని కోరాల్సిన శంకర్ అనబడే యువకుడు అజ్ఞాతంలో ఉన్నాడు తీవ్రవాదిగా. నో యువర్ ఆనర్, అది అభూత కల్పన. నీటిలో కొట్టుకుపోయేవాడు పాము తోకనైనా పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. అంటే అర్థం పాములతో ఆ వ్యక్తికి చెలిమి ఉందని కాదు. ఆ క్షణంలో తను బ్రతకడం కోసం పడే నరకయాతన మాత్రమే. అతి ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నట్టు ఆగాడు. శంకు ఆ రాత్రి, అంటే తను ప్రేమించిన సావేరితో పారిపోవాలనుకున్న రాత్రి నా ఆదేశంపై ఆగిపోయాడు. నన్ను హత్య చేసి ఆ నేరాన్ని అతడిపై నెట్టాలనుకున్న వీర్రాజు ప్రయత్నంలో తను గాయపడ్డాడు. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. బోనులో నిలబడ్డ రవితో పాటు గ్యాలరీలో కూర్చున్న జవహర్ తక్కిన విద్యార్థులు నిర్విణ్ణులై చూస్తున్నారు. ఎస్ యువర్ ఆనర్, పారిపోయే అవకాశమున్నా నా కోసం తన మార్గాన్ని మళ్లించుకున్నాడు. మరో కానిస్టేబుల్తో పాటు నేను నేలకూలాల్సిన క్షణంలో తను నాకు అడ్డం పడుతూ గాయపడ్డాడు. అతడు ఇప్పుడు అజ్ఞాతంలో తగు చికిత్స తర్వాత నా ఆశ్రయంలోనే ఉన్నాడు. అండ్ హియర్ ఈస్ శంకు. అప్పుడు చూశారంతా. అక్కడ ద్వారం దగ్గర గుండెల నుంచి భుజానికి చుట్టిన బ్యాండేజీతో 2 పోలీసుల మధ్య నిలబడి ఉన్నాడు. తల వంచుకుని నిలబడ్డ శంకు ఇప్పుడు నేరస్తుడిలా అనిపించలేదు. కడిగిన ముత్యంలా, బ్రతుకు సంగ్రామంలో అలసిన అనంత జీవన యాత్రికుడిలా కనిపిస్తున్నాడు. జనంలో కలకలం. న్యాయమూర్తి ఆలోచిస్తున్నాడు. చట్టంతో కాదు, మనసుతో. కోర్టు హాలు జన సందోహంతో నిండిపోయింది. ఒక అసాధారణమైన కథలా ఎన్నో మలుపులు తిరిగిన శంకు ప్రేమ కథకి చివరి పుట నిర్ణయించబడు రోజది. సెషన్స్ జడ్జి తీర్పు వినాలని అప్పటికే ఆ కథను ధారావాహికంగా ప్రచురిస్తున్న 2 వారపత్రికల సంపాదకులు వచ్చి ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్నారు. కాలేజీలకు సెలవులివ్వలేదు. కానీ నగరంలోని 2 కాలేజీల విద్యార్థులు అది తమ సమస్యగానే భావిస్తూ ఇప్పుడు శంకు జీవితం ఏం కాబోతుంది అన్న ఉత్కంఠతో అక్కడికి చేరుకున్నారు. జవహర్ నిర్లిప్తంగా చూస్తున్నాడు. అతడి మస్తిష్కం చదివిన ఎన్నో ప్రేమ కావ్యాల ముగింపులు వరుసగా జ్ఞప్తికి తెచ్చుకుంటోంది. సరిగ్గా 11 గంటల 10 నిమిషాలకి తన స్థానాన్ని చేరుకున్నాడు సెషన్స్ జడ్జ్. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం చోటు చేసుకుంది. శంకుతో బాటు ఓ మూలగా ఒక పోలీస్ అధికారిగా నిలబడ్డ ఎస్పీ సాగర్ టెన్షన్గా చూస్తున్నాడు. వాదోపవాదాలు వినడం జరిగింది. చాలా మలుపులు తిరిగిన ఓ యువకుడి జీవన యానానికి సంబంధించిన ప్రతి సంఘటనని కూలంకషంగా పరిశీలించడం జరిగింది. శంకు అనబడే వ్యక్తి నిజానికి నేర ప్రవృత్తి కలవాడు కాదు. నేర ప్రపంచంలోకి క్రూరంగా నెట్టబడినవాడు. నిజానికి రజనిని హత్య చేయాల్సిన అగత్యం కానీ, డిఎస్పీ సింహాద్రి ప్రాణాలు తీయాలని గాని అతడి సంకల్పం కాదు. మొదటిది బలవంతంగా నెట్టబడిన నేరమైతే, రెండవది దారుణమైన హింస తర్వాత క్షణికావేశంతో చేసింది. భయంతో తనను కాపాడే దిక్కులేని స్థితిలో అజ్ఞాతంలోకి వెళ్ళాడు తప్ప చట్టాన్ని నిరసించి కాదు అని కోర్టు అభిప్రాయపడ్డానికి మరో కారణం ఎస్పీ సాగర్ని అతడు రక్షిస్తూ గాయపడ్డమే. నిజానికి శంకు ఆ సంఘటనలో రక్షించింది
ఒక వ్యక్తిని మాత్రమే కాదు, చట్టాన్ని పరిరక్షించే ఓ ఉన్నతాధికారిని. అలా చట్టాన్ని, అన్ని విషయాలను సమన్వయపరిచి చాలా భవిష్యత్తు గల ఓ యువకుడిని సహృదయంతో కోర్టు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ అతడు చేసిన నేరాన్ని ఐపీసీ 304, 304 ఏలకు చెందినదిగా నిర్ణయించడం జరిగింది. నిజానికి 2 నుంచి 10 ఏళ్ల వరకు ఖైదు విధించే అవకాశమున్న మౌలికమైన మరెన్నో సమస్యలు అతన్ని ఈ స్థితికి నెట్టాయి కాబట్టి రక్షించాల్సిన న్యాయాలయం దేవాలయం కూడా అని తెలియజెప్పాల్సిన అవసరం ఏర్పడబట్టి ఎస్పీ సాగర్ వాదాన్ని లోతుగా తరచి చూశాక శంకర్ అనబడే ముద్దాయికి 1000 రూపాయల జరిమానా మాత్రం విధించడమైనది. సానుభూతిగా చూస్తున్న చాలామంది కళ్ళు చెమర్చిన క్షణమది. అంతేకాకుండా మనిషికే కాక మనసుకి చట్టం రక్షణ ఇవ్వగలదు అని సంఘానికి గుర్తు చేస్తూ ఇదే కోర్టు ఆవరణలో పోలీసుల ఆధ్వర్యాన శంకు సావేరీల వివాహం జరగాలని కోర్టు అభిప్రాయపడుతూ తత్సంబంధిత అధికారులను ఆదేశిస్తోంది. పెళ్లిళ్లు కేవలం స్వర్గంలోనే కాదు, వేద మంత్రాల సాక్షిగా న్యాయస్థానాలు నిర్ణయించి చేయించగలవని. ఒక సంచలనాత్మకమైన తీర్పుతో కోర్టు హాలు కరతాళ ధ్వనులతో నిండిపోయింది. రాష్ట్రంలోనే కాక దేశంలోనే మనసుతో అందించబడిన తొలి తీర్పది. ఆ సాయంకాలమే శంకు సావేరీల పెళ్లికి కోర్టు ఆవరణలో ఏర్పాట్లు జరిగాయి. ఎస్పీ సాగర్, జవహర్, మరెందరో విద్యార్థులు దిక్పాలకులై నిలబడగా గాలి, నేల, సూర్యుడు సాక్ష్యాలుగా శంకు సావేరి దండలు మార్చుకున్నారు. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వీర్రాజు రావడానికి అంగీకరించకపోయినా పోలీసు కస్టడీలో ఉన్న రవి వచ్చాడు. దండలు మార్చుకున్న తర్వాత వెంటనే సావేరి, శంకులు రవి పాదాలకి నమస్కరిస్తుంటే అతడి కళ్ళు చెమర్చాయి. చంపుతా, చెల్లి కళ్ళల్లో నీళ్లు చూస్తూ ఆమెనే అనుకరించాడు. ఇప్పుడు నేను మంచి అన్నయ్యనే అని ఒప్పుకుంటావా? పిచ్చి పిల్ల, మహా అయితే నాకు 3-4 ఏళ్లు శిక్ష పడుతుంది, కానీ ఇక 100 ఏళ్ల నీ జీవితం మిగిలిందిగా అన్నాడు ఆనంద బాష్పాలు రాల్చుతూ. పెద్ద దిక్కులాంటి సాగర్, జవహర్ పాదాలని స్పృశించబోతే భారించారిద్దరూ. రాధమ్మ ఇద్దరినీ అక్కున చేర్చుకుని కారు వైపు నడిపించుకు వెళుతుంటే ఆకాశంలో అస్తమిస్తున్న సూర్యుడు ఉదయించబోయే వెన్నెలని ముందే సిద్ధం చేస్తున్నట్టు ఉత్కంఠగా చూస్తున్నాడు. జవహర్ పెదవులు నెమ్మదిగా కదులుతున్నాయి, షేక్స్పియర్ని గుర్తు చేసుకుంటూ. వెన్ మై లవ్ స్వేర్స్ దట్ షీ ఈజ్ మేడ్ ఆఫ్ ట్రూత్, ఐ డూ బిలీవ్ హర్ దో ఐ నో షీ లైస్. అరుదైన ప్రేమ కథ అసావేరిని మీరు ఆదరించినందుకు కృతజ్ఞతలు. పూర్తయిన ఈ నవల విషయంలో మీకేమైనా సందేహాలుంటే కమెంట్ రూపంలో తెలియజేయగలరు. రచయిత మీకు సమాధానమిస్తారు. థ్యాంక్ యూ.